డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రాస్పరిటీ ఎట్ డోర్ స్టెప్ అని చెప్పి లక్ష్మీదేవికి సంబంధించి ఒక పవర్ఫుల్ పరిహారం చెప్పిన విధంగా లక్షవారం మరియు శుక్రవారం మీ గృహంలో మీరు చేసుకోగలిగితే అష్ట ధనలక్ష్మణ్ణి ప్రేమతో ఆప్యాయంగా గౌరవంగా మీ గృహంలోకి ఆకర్షించవచ్చు. డబ్బుకు అస్సలు లోటే ఉండదు. అండ్ దీనికి మేనిఫెస్టేషన్కి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కనెక్షన్. మరి వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా తోడుగా నీడుగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. నమస్కారం వంశీ గారు. గురువారం శుక్రవారం లక్ష్మీదేవిని మనం ఇంటికి ఆహ్వానించాలి అంటే ఎల్లవేళలా లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండాలి అని అంటే ఏమైనా రెమెడీస్ కానీ మీరు చెప్పే ఏమైనా టిప్స్ కానీ ఉన్నాయా ఈరోజు మా వ్యూవర్స్ కి? విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమః. ఓం శ్రీ శ్రీ పంటమైసం తల్లిదేవియే నమః. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అనంత బ్రహ్మాస్మి ఆరోగ్య బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్. గురువారం అనగా లక్షవారం గురుగ్రహానికి సంబంధించింది, శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించింది, లక్ష్మీదేవికి సంబంధించింది. ఎవరి గృహములో వాళ్ళు లక్షవారం రోజు మరియు శుక్రవారం రోజు నేను ఇప్పుడు చెప్పిన పరిహారం చేయగలిగితే గౌరవంగా ప్రేమతో శిరస్సు వంచి అష్టధనలక్ష్ముల్ని మన గృహంలోకి నవ్వుతూ ఆహ్వానించవచ్చు. అండ్ అమ్మ అలా ఉంటుంది, స్టే చేస్తుంది ఇంట్లో. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ. దీనికి మేనిఫెస్టేషన్కి ఓ మై గాడ్ చాలా కనెక్షన్ ఉంది. ఏమి చేయాలి అంటే చక్కగా లక్షవారం మరియు శుక్రవారం ఇంటి ద్వారము పసుపు నీళ్ళతో చక్కగా క్లీన్ చేసి, ఏ టైంలో చేయాలన్న మళ్ళీ డౌట్. ఎర్లీ అవర్స్ ఆర్ ద బెస్ట్ టైం కదా, బిఫోర్ సన్ రైజ్, సూర్యుడు ఉదయించక ముందు అనగా బ్రాహ్మ్య ముహూర్తంలో లేచి పసుపు నీళ్ళతో ద్వారం చక్కగా క్లీన్ చేసి పసుపు కుంకుమ బొట్టులు పెట్టుకొని రెండు వైపులు కూడా లోపల వైపు, బయట కాదు, నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్, ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్, ద్వారానికి అవతల ఇంటి లోపల రెండు ఇరువైపులా దీపం పెట్టండి. రెండు ప్రమిదలు వేసి ఆవు నెయ్యితో ఒత్తు వేసి ఆ నెయ్యి లోపల ఆ దీపం కుందీలో చిటికెడు అక్షింతాలు, రెండిట్లో కూడా 2 లవంగాలు వేసి ఆ ఒత్తికి పచ్చకర్పూరం పొడి, విక్ ఎంట్రన్స్కి పచ్చకర్పూరం పొడి వేసి శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అని చెప్తూ, ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః అని చెప్తూ 2 దీపాలు కూడా వెలిగించాలి. అండ్ ఆ పక్కన ఏం చేస్తామంటే ఆ 2 ప్రమిదలు ఎలా పెట్టాలి అంటే కిందన ఒక తమలపాకు వేసి పెట్టండి. ఇక్కడో తమలపాకు, ఇటువైపు తమలపాకు, ఇక్కడో 2 ప్రమిదలు, ఒక ప్రమిద మీద ఇంకో ప్రమిది, ఒక ప్రమిద మీద ఇంకో ప్రమిది వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదికి పక్కన ఆకు మీద అన్కుక్డ్ రైస్ వేయండి. అంటే వండని బియ్యపు గింజలు అటు ఇటు వేసి, జాగ్రి బెల్లం కూడా అటు కొంచెం ఇటు కొంచెం వేసి లక్ష్మీదేవి ఆవాహయామి అని చెప్పండి. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టు లక్ష్మీదేవి ఆవాహయామి అని చెప్పాలి. మనస్ఫూర్తిగా చెప్పండి. చెప్పి లక్ష్మీదేవికి సంబంధించిన ఎటువంటి మంత్రాస్ ఉన్నా చాంటింగ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీం శ్రీం, లేదా ఓం శ్రీం బ్రిజి నమః అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అనంత బ్రహ్మాస్మి ఆరోగ్య బ్రహ్మాస్మి, లేదా ఓం క్రీం బ్రిజి నమః అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అనంత బ్రహ్మాస్మి ఆరోగ్య బ్రహ్మాస్మి, లేదా ఓం శ్రీం శ్రీం అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అనంత బ్రహ్మాస్మి ఆరోగ్య బ్రహ్మాస్మి, లేదా ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసిద్ధ ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమః. ఎటువంటి మంత్రాస్ అయినా లక్ష్మీదేవికి సంబంధించిన బీజ మంత్రాస్ మనకి ఏమి తెలిసినా చక్కగా మంత్రాస్ చదువుతూ లక్ష్మీదేవి ఆవాహయామి అని చెప్పి దీపం వెలిగించాక అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బియ్యపు అన్కుక్డ్ రైస్ అండ్ జాగ్రీ కూడా వీలైతే ఆవుకి తినిపించండి. పాసిబిలిటీ లేకపోతే పారే నదిలో వేసేయండి. అది పాసిబిలిటీ లేకపోతే ఇంటి బయట మనకి మొక్కలు ఉంటాయి కదా, మొక్కలో వేసి వాటర్ పోసేయండి. ఐఎమ్ టెల్లింగ్ యూ,
ఎక్సలెంట్ రిజల్ట్. గురువారానికి గురుగ్రహానికి సంబంధించింది, శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించింది, లక్ష్మీవారానికి సంబంధించింది. ఏ పాజిటివ్ ఎనర్జీ అయినా, లక్ష్మీదేవి అయినా సింహ ద్వారం నుండే ఎంటర్ అవ్వాలి. అక్కడ తమలపాకులు వేసాం, అది మంగళ ద్రవ్యం. పసుపుతో అలంకరించాం, లక్ష్మీ స్వరూపం పసుపు, లక్ష్మీ వైబ్రేషన్ ఉంటుంది. అండ్ ఇది చేస్తూ మనీ మేనిఫెస్టేషన్ మీద ఫోకస్ పెట్టండి. డబ్బును గౌరవించండి, డబ్బును ప్రేమించండి, డబ్బుని తెలిసి కానీ తెలియక కానీ తక్కువగా చూడొద్దు, తక్కువగా మాట్లాడొద్దు. శరణాగతి వేడుకోండి, క్షమాభిక్ష కోరుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు ఆరాటపడండి. ఇది చేస్తూ కర్మయోగులుగా మనం మానవులం పని చేయాలి. ధూపం దీపం నైవేద్యం పెట్టి ఇంట్లో కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయంటే బూడిది రాలొద్ది, యాష్. మానవుడిగా మనం పని చేయాలి, యాక్షన్ చేయాలి. మీ పని మీరు చేయండి. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి సబ్జెక్ట్ని పట్టుకోండి. మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలుసుకోండి, సృష్టికున్న శక్తి గురించి తెలుసుకోండి, మదర్ నేచర్కున్న ఎనర్జీ గురించి తెలుసుకోండి. సాధన చేయండి, ప్రాక్టీస్ చేయండి. మంత్రాస్, మెడిటేషన్, ముద్రాస్, మేనిఫెస్టేషన్ ఇవన్నీ ఫాలో అయితే 110% లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్తారు అన్న మాట చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఇన్ 5 areas ఆఫ్ యువర్ లైఫ్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఫినాన్షియల్, స్పిరిచువల్, 5 మార్గాలలో ఉన్న స్థాయి నుంచి అత్యున్నత శిఖరాలకు వెళ్తారు. ఇమీడియట్గా మీకు లక్ష్మీదేవి యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే కామెంట్స్లో ఓం శ్రీం శ్రీం అని టైప్ చేయండి. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్. ఫిజికల్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడో 2024లో మనం చేసాం. భగవంతుడి ఆశీర్వాదం, ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. అగైన్ ఒక పవర్ఫుల్ డే యూనివర్స్ బ్లెస్ చేసింది. 12వ నెల 21వ తారీఖు, December 21st. December 12, 1 + 2, 3 universal number. 21st, 2 + 1 is equals to 3 universal number. There is a proper plan. 2025 మొత్తం యాడ్ చేస్తే 9 వస్తుంది. వన్ ఆఫ్ ద గేమ్ చేంజింగ్ డే ఈ 2025 సంవత్సరం మొత్తంలో గేమ్ చేంజింగ్ డే ఏదైనా ఉంది అంటే December 21వ తారీఖు. అండ్ ఆ రోజు యూనివర్స్ మనకు బ్లెస్ చేస్తూ ఉంది. ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే తల్లి, ధన బ్రహ్మాస్మి లైవ్. ధన బ్రహ్మాస్మి లైవ్. దిస్ ఇస్ ద అహం బ్రహ్మాస్మి సత్సంగ్ అని కూడా చెప్పొచ్చు. పంచభూతాలు, నవగ్రహాలు, ఈ సృష్టిలో ఉన్న జగద్గురువులు, ముక్కోటి దేవతలు యొక్క ఆశీర్వాదము ఒక శక్తిగా ఫామ్ అయ్యి, ఒక ఆత్మలోకి డ్రైవ్ అయ్యి మనందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. గేమ్ చేంజింగ్ ప్రోగ్రామ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఛాలెంజెస్ అని చెప్పొచ్చు. పలానా డౌట్ ఉంది, పలానా ఛాలెంజ్ ఉంది, సొల్యూషన్ ప్రోగ్రామే. పలానా సమస్య ఉంది, సొల్యూషన్ December 21వ తారీఖు రోజు జరగబోతున్న ధన బ్రహ్మాస్మి లైవ్. A to Z టాపిక్స్ కవర్ చేయబోతా ఉన్నాం భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో. వ్యక్తికి అవసరాలు వేరు, కోరికలు వేరు, గోల్స్ వేరు, డ్రీమ్స్ వేరు, డిజైర్స్ వేరు. ఒక వ్యక్తి యాక్టర్ అవ్వాలనుకుంటే, ఒక వ్యక్తి బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకుంటాడు, ఒక వ్యక్తి ఒక టీచర్ అవుదాం అనుకుంటాడు, ఒక వ్యక్తి డాక్టర్ అవుదాం అనుకుంటాడు. బట్ అందరూ మానవులే. బట్ గోల్స్ వేరు, డ్రీమ్స్ వేరు, డిజైర్స్ వేరు, వాళ్ళకున్న కర్మ ఫలితాలు వేరు, వాళ్ళకున్న రుణబంధాలు వేరు, వాళ్ళకున్న జాతకాలు వేరు. బట్ అందరం కూడా మానవులమే, అందరము భగవంతుడి దగ్గర పిల్లలమే, సృష్టి దగ్గర పిల్లలమే. మరి 1000 యోనులు దాటితే గాని రాని మానవ జన్మ అద్భుతమైన జన్మ కదా. మరి ఇలాంటి అద్భుతమైన జన్మ పొందినప్పుడు లైఫ్ అద్భుతంగానే ఉండాలి కదా. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్, ఎందుకు ఈ ఛాలెంజెస్, ఎందుకు ఈ భయాలు, ఎందుకు ఈ అడ్డంకులు, ఎందుకు ఈ అవరోధాలు, ఎందుకు ఈ ఇబ్బందులు? మరి వీటి నుండి బయటకు పడడానికి సృష్టి మనకి ఏదైనా అవకాశం ఇవ్వబోతుంది అని ఆకలితో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక ఫుల్ మీల్స్, డివైన్ ఫుల్ మీల్స్, ఒక మహాప్రసాదము అని చెప్పొచ్చు. లైవ్ లో బంచ్ ఆఫ్ మెడిటేషన్ చేపిస్తున్నాం, ఆరా క్లెన్జింగ్, డివైన్ క్లెన్జింగ్, హై ట్రాన్స్ఫర్మేషనల్ సబ్జెక్ట్. ఒక మానవుడు అక్కడున్న థింగ్స్ చోట్లో పడగలిగితే, మైండ్లో పడగలిగితే, మైండ్కి ఎక్కించుకుంటే, అది జీవితంలో ఆచరణలో పెడితే, మార్క్ మై వర్డ్స్, ఇది దైవ వాక్ అని గ్రహించండి, బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం పండుతుంది అంటారు కదా, అది. ఐఎమ్ టెల్లింగ్ యూ, డబ్బులున్నాయి ప్రోగ్రామ్కి అటెండ్ అయిపోతామంటే ఐఎమ్ సారీ టు సే కొన్ని జరగవు. దెర్ ఈస్ ఎ స్టేట్మెంట్, శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు. దాని అర్థం ఏంటి? జీవితంలో కోఇన్సిడెన్స్ అన్నది లేదు.
దెర్ ఈజ్ నో కోఇన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ఒక కర్మ ఫలితం ఉంటుంది. ఏదో ఒక ప్యాటర్న్ ఉంటుంది, యూనివర్స్ మనకు బ్లెస్ చేస్తున్న ప్యాటర్న్ ఉంటుంది. మేబీ ఈ వీడియో వాళ్ళ కంటి ముందుకు వస్తుంది, ధన బ్రహ్మాస్మి లైవ్ అనే సత్సంగ్ ఆ ప్రోగ్రామ్ కొరకు చోట్ల పడుతుంది, కంటి ముందు కనిపిస్తుంది అంటే అది కూడా శివుడి యొక్క ఆశీర్వాదము అని గ్రహించాల్సిన అవసరం ఉంది. ట్రై టు అండర్స్టాండ్. వీఆర్ కవరింగ్ ఎవ్రీ టాపిక్. ఆస్ట్రో రెమెడీస్, వాస్తు రెమెడీస్, న్యూమరాలజీ రెమెడీస్, సనాతన ధర్మానికి సంబంధించి హై మోటివేషనల్ స్టఫ్, ట్రాన్స్ఫర్మేషనల్ స్టఫ్, ఇన్స్పిరేషనల్ థింగ్స్. ఒక దరిద్రుడు ధనవంతుడు అవ్వాలంటే ఎలాంటి మైండ్ సెట్ కావాలి, ప్రాక్టికల్గా ఏమేమి చేయాలి, ఒక డివైన్ ఎనర్జీని ఎలా శరీరంలోకి ఇన్కల్కేట్ చేసుకోవాలి, గ్రహస్థితులు ఎలా ఉన్నా గ్రహాలన్నీ పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ మన పైన మారాలి అంటే మనం ఎంత మారాల్సి ఉంటుంది. తల వెంట్రుక నుండి కాళ్ళ గొర్రె వరకు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అన్నది ఆ రోజు ఉండబోతుంది. ఏమి చెప్పినా ప్రోగ్రామ్ గురించి తక్కువే తల్లి. తెలియని వాళ్ళకి ఈయన చాలా ఎక్కువ చెప్తున్నారు అనిపించవచ్చు. ఓపెన్గా చెప్తా ఉన్నా, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఇట్స్ మై ఇంట్యూషన్, ఇట్స్ మై స్ట్రాంగ్ గట్ ఫీలింగ్. ప్రోగ్రామ్ కొరకు ఏమి చెప్పినా తక్కువ, ఆవగింజ అంతే. భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని మీరు ఎలా వెలకట్టగలరు? సృష్టి యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయగలం, ఎలా వెయిట్ని ఎలా చెక్ చేయగలం? ఎందుకంటే అక్కడ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మాట్లాడారు, ఆత్మ నమస్కారం అన్నంత వరకే, ఆ తర్వాత ఏమి నాలెడ్జ్ వచ్చినా అది భగవంతుడి ఆశీర్వాదం. ప్రజలకు ఏదైతే అవసరమో, ఆల్రెడీ అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫ్యామిలీ అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం అవసరమో నాకు తెలియదు. బట్ మనందరినీ నడిపిస్తున్న దైవశక్తికి, విశ్వశక్తికి, పంచభూతాలకు ఉన్న శక్తికి, నవగ్రహాలకు ఉన్న శక్తికి బ్రహ్మాండంగా తెలుసు. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం. 2026 ఇయర్లోకి ఎంటర్ అవ్వబోతా ఉన్నాం. అతి త్వరలో వీఆర్ డీకోడింగ్ ఎవ్రీ మంత్ ఇన్ 2026 ఎలా ఉండబోతుందని. సబ్జెక్ట్ని పట్టుకుంటే ఏంటి, పట్టుకోకపోతే ఏంటి, వీఆర్ గోయింగ్ టు కవర్ భవిష్యత్తులో అది కూడా. అంటే 2026కి ఒక ప్యాటర్న్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది December 21 మాట్లాడబోతున్నాం. అప్కమింగ్ 5 ఇయర్స్లో ఫిజికల్ లైఫ్ ఎలా ఉండాలి, మెంటల్ లైఫ్ ఎలా ఉండాలి, ఎమోషనల్ లైఫ్ ఎలా ఉండాలి, ఫినాన్షియల్ లైఫ్ ఎలా ఉండాలి, స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉండాలి, వీఆర్ డీకోడింగ్ దేర్. ఒకటి కాదు, మెడిటేషన్స్, మంత్రాసు, తంత్రాసు, యంత్రాసు, రెమెడీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఒక ప్రాక్టికల్ ప్యాటర్న్, ఒక అనాలిసిస్, ఒక కాంటెంట్, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నీ ఇచ్చేయబోతున్నాం. భగవంతుడు ఇప్పిస్తున్నాడు అంతే. ఐఎమ్ జస్ట్ ఎ మెసెంజర్, ఒక పరికరం వాడుకుంటున్నాడు భగవంతుడు సృష్టి అంతే. అది మాకు మా ఇంటి పెద్దల నుండి వస్తున్న ఆశీర్వాదం. ఐఎమ్ జస్ట్ ఎ మెసెంజర్. ఈ శరీరంది ఏమీ గొప్ప లేదు. దిస్ ఈజ్ నథింగ్, దిస్ ఈజ్ నథింగ్, దిస్ ఈజ్ నథింగ్. అంత భగవంతుడి ఆశీర్వాదం, ఈశ్వరుడి యొక్క ఆశీర్వాదం, అమ్మవారి యొక్క ఆశీర్వాదం. సో ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి ఫాలో అవుతున్న వాళ్ళకి నేను మీకు తెలిసి ఉండొచ్చు. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో, హాయ్ హలో, నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. ఇంతకుముందు 2024లో మన హైదరాబాద్లో ఒక బిగ్గెస్ట్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆల్రెడీ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆఫ్లైన్ ప్రోగ్రామ్ కొరకు. సో మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు బాగుండాలి, మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, మీరు లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో మీ కోరిక మేరకు అగైన్ ధన బ్రహ్మాస్మి లైవ్ అని ఒక అద్భుతమైన దైవ కార్యక్రమం మీ ముందుకు రాబోతా ఉంది. మీ కొరకే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళండి, సక్సెస్ అవ్వండి, అదే నాకు హ్యాపీనెస్, అదే నాకు గురుదక్షిణని భావిస్తా. మీరు కుబేరులు అవ్వండి, మీరు ఐశ్వర్యవంతులు అవ్వండి. నలుగురికి వెళ్ళేటప్పుడు నలుగురే మోసేది, అలాంటి నలుగురిని రెడీ చేసుకోండి చాలు. కలుద్దాం, అతి త్వరలో కలుద్దాం. ఇలాంటి డివైన్ ప్రోగ్రామ్కి మీరు రెడీ అయితే కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, ఐ ఆమ్ రెడీ అని టైప్ చేయండి. ఒక ఫుల్ డే జర్నీ చేద్దాం December 21. అలానే ఈ November 10వ తారీఖున డివైన్ రియలైజేషన్ అని చెప్పి జూమ్ కాల్ ఉంటుంది. ఒక 7 days క్లాస్. ఇది మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. ఇది November 10వ తారీఖు నుంచి 7 రోజులు ఉంటుంది ఆన్లైన్లో. అతి త్వరలో కలుద్దాం. ధైర్యంగా ఉండండి, ఏం భయపడాల్సిన పని లేదు. మీకు 100% భగవంతుడు సహకరిస్తాడు. పంచభూతాల, నవగ్రహాలు, మీ కులదైవం, మీ పితృదేవతలు అందరూ సంపూర్ణంగా మీకు బ్లెస్ చేస్తారు. మీ కొరకు ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మీ కొరకు ఎప్పుడు ఉంటారు. ఇట్స్ మై ప్రామిస్. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఛాలెంజెస్ ఉన్నా కామెంట్స్లో టైప్ చేయండి. నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తారు. వాటికి సంబంధించి కూడా సొల్యూషన్స్ మీతో షేర్ చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను.
అతి త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి వంశీ గారిని నేరుగా కలవాలనుకుంటున్నారా? ఎన్నో కామెంట్స్ చూస్తున్నాం, ఎన్నో టెస్టిమోనియల్స్ చూస్తున్నారు కదా. మరి టెస్టిమోనియల్స్కి వచ్చిన వాళ్ళు కూడా నేరుగా మేము ఆన్లైన్ క్లాసెస్ మేము ఎన్ని విన్నా కూడా నేరుగా వంశీ గారిని కలవాలి, గురువు గారిని కలవాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు ఇప్పటికే. మరి డిసెంబర్ 21వ తారీఖున గొప్ప కార్యక్రమం చేయబోతున్నారు. 500 మందితో కూడినటువంటి ఆఫ్లైన్ క్లాస్ ధన బ్రహ్మాస్మి లైవ్ అనే ఒక మంచి ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నారు. మరి నేరుగా వంశీ గారిని కలవాలి, మీకున్నటువంటి సందేహాలన్నింటినీ తీర్చుకోవాలనుకుంటున్నారా? మరి ఏమాత్రం లేట్ చేయకండి, కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, టీం అందుబాటులో ఉంటుంది. సో మరి ముఖ్యంగా నవంబర్ 10వ తారీఖున ఆన్లైన్ క్లాసెస్ వరుసగా 7 రోజులు నిర్వహించబోతున్నాము. దాని పేరు వచ్చేసి ప్రోగ్రామ్ పేరు డివైన్ రియలైజేషన్. మరి ఖచ్చితంగా మీరు ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి వంశీ గారు అనుకున్న వాళ్ళకు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. మర్చిపోవద్దు, డిసెంబర్ 21 తారీఖున ధన బ్రహ్మాస్మి లైవ్ అనే గొప్ప కార్యక్రమం. మరి నేరుగా వంశీ గారిని కలవాలి కదా, మీ డౌట్స్ అని కూడా క్లియర్ చేసుకోండి, ఏమాత్రం మిస్ అవ్వద్దు. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, టీం అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ.